మన జీవితంలో చాలాసార్లు మనం చేసిన మంచి పనులకు గౌరవం రావడం లేదు అనిపించవచ్చు. మన విలువ తెలియకపోవడం, పట్టించుకోకపోవడం, లేదంటే ప్రతిష్ట చేయడం అనుభవంలోకి రావచ్చు. కానీ నిజమైన మేధావి, అలాగే విజేత ఆ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడు అన్నదే అతని విజయ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచం ఎప్పటికీ ఎవరిని కూడా తక్షణమే గుర్తించదు. కానీ నువ్వు నీ మార్గాన్ని మార్చకుండా నమ్మకంగా కొన్ని ముఖ్యమైన మార్గాలను అనుసరిస్తే చివరకు నీ విలువ ఎలా చేస్తుంది అంటే, నీకు గౌరవం ఇవ్వని వాడు కూడా నీ వెనుక తిరుగుతాడు. ఈ 4 పనులు చేస్తే మీ వెలుగును ఎవ్వరు కూడా నిరాకరించలేరు. ఇక ఇందులో మొట్టమొదటిది నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం. మన ప్రపంచంలో ప్రతిభ ఉన్న వారిని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయలేరు. మీరు ఏ రంగంలో ఉన్నా, కళ, శాస్త్రం, వాణిజ్యం, వ్యవసాయం, వ్రాతలు, మాట్లాడే కళ, వీటిలో మీ నైపుణ్యాన్ని రోజుకో మెట్టు ఎక్కిస్తూ తీర్చిదిద్దుకోండి. ఒక దశలో మీ పని తీరు చూసిన ప్రతి ఒక్కరూ అభిమానం చూపక తప్పదు. మేధస్సు నమ్మకంగా పెరిగితే ప్రతిభ పరిచయంగా మారుతుంది. ఒక వ్యక్తి చక్కటి పనితీరుతో సాధించిన కీర్తి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆ కీర్తి ఎదురుగా నీ విలువను వట్టి మాటలతో ఆస్వర్గించిన వారు కూడా మౌనంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. అర్థమైందనుకుంటా. రెండవది, శాంతంగా సమర్థంగా వ్యవహరించడం. వివాదాల్లో నువ్వు పాల్గొనకపోవచ్చు, కానీ నీ శాంతమే నీ శక్తిని తెలియజేస్తుంది. మనకు గౌరవం ఇవ్వని వ్యక్తులని నిలదీయడం కన్నా వారి ఎదుట మన లక్ష్యాలను నిశ్శబ్దంగా సాధించడం గొప్ప మార్గం అవుతుంది. ఒకసారి నీ విజయాల గలం పాడినప్పుడు అతని మౌనం నీ గెలుపును ప్రకటిస్తుంది. అతి గొప్ప ప్రతీకారం అంటే శాంతంగా ఉండి నీ విజయంతో సమాధానం ఇవ్వడం. మూడవది, విలువలతో జీవించడం. నువ్వు ఎప్పటికీ నీ విలువను వదిలిపెట్టకపోతే నిన్ను చిన్న చూపు చూసే వారికి చివరికి నీ నిజాయితీపై గౌరవం కలుగుతుంది. విలువలతో నడిచిన జీవితానికి నిలకడగా గౌరవం లభిస్తుంది. అది ఒక్కరోజు కాదు, శాశ్వతంగా ఉంటుంది. మంచితనాన్ని తక్కువ చేసి చూసే వ్యక్తులకు కూడా చివరికి మంచితనమే ప్రపంచాన్ని గెలుస్తుందని అంగీకరించాల్సి వస్తుంది. ఇక నాలుగవది, ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవడం. మీరు మీపై నమ్మకం ఉంచినప్పుడు ఇతరులు కూడా మీ నుంచి దాన్ని గమనిస్తారు. మనల్ని తక్కువగా చేసి చూసిన వారు కూడా మన ధైర్యాన్ని చూసి కొంతకాలానికి ఆశ్చర్యపోతారు. వారు మనపై ఎప్పటికీ ఆధిపత్యాన్ని చూపలేరు. ఎందుకంటే మన ఆత్మవిశ్వాసం వారికి అంతకంటే శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మౌనంగా పనిచేస్తూ ఉంటే మన ప్రభావం మన మాటల కన్నా ముందుకు వెళుతుంది. అర్థమైందనుకుంటా. ఈ 4 మార్గాలు, నైపుణ్యం, శాంతి, విలువలు, ఆత్మవిశ్వాసం, ఇవి నీ దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నీ విలువను తగ్గించలేరు. నీ శత్రువునైన వాడు కూడా నీ విజయాన్ని చూసి నీ వెనుక నడవాల్సిందే. నీ గౌరవాన్ని నిరాకరించిన వాడే చివరకు నీ గౌరవాన్ని సాధించాలన్న తపనతో బ్రతకాల్సి వస్తుంది. నీ విజయానికి శబ్దం అవసరం లేదు, ఎందుకంటే నీ శక్తి శబ్దం చేస్తుంది. నీ విలువలు తెలియకపోతే జాగ్రత్త, అది అతి త్వరలోనే తలుక్కుమంటుంది. అప్పుడు గౌరవం ఇవ్వని వారు కూడా నీ వెనుక నడవక తప్పదు. ఇందుకు సంబంధించిన ఒక గొప్ప కథ చెప్తాను. ఇక దీని శీర్షిక ఎలా ఉంటుంది అంటే, చిన్న చీకటి గొప్ప వెలుగు. ఒక చిన్న గ్రామంలో రాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను చదువులో చాలా మేధావి, కానీ తక్కువగా మాట్లాడేవాడు. గ్రామంలో అతని తల్లిదండ్రులు రైతులుగా ఉండేవారు. అలాగని పెద్దగా సంపద లేదు, కానీ విలువలు మాత్రం పుష్కలంగా ఉండేది. రాముడు పాఠశాలలో ఎప్పుడు ముందంజలోనే ఉండేవాడు, బాగా చదివేవాడు. కానీ పక్కింటి కోటీశ్వరరావు గారు ఓ పెద్ద సామాజిక వ్యక్తి. ధనవంతుడు కూడా. తన కొడుకు రఘును మించిన వాడే లేడని ఎప్పుడు అందరి చేత చెప్పించేవాడు. ఒక్కొక్కసారి పాఠశాలలో విజ్ఞాన పోటీలు జరిగాయి. అందులో రాముడు మొదటి బహుమతిని గెలిచాడు.
కోటేశ్వరరావు చల్లగా నవ్వి, ఈ పిల్లవాడికి ఎప్పుడు కూడా పోటీలు గెలవకపోవడమే తెలుసు, కానీ జీవితాన్ని గెలవడం అస్సలు తెలియదు అన్నాడు. ఆ మాటలు రాముడి చెవిలో పడ్డాయి, కానీ అతను తల వంచలేదు. శాంతంగా తన పాఠాలను తాను చదువుతూనే ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కరోజు తమ గ్రామానికి ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చాడు. ఇక అతని పేరు రామచంద్రన్. అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఆ ఊరి పాఠశాలలో ప్రసంగించేందుకు వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతడే రాముడు. అదే సాదాసీదా మనిషి ఇప్పుడు ప్రపంచానికి గర్వకారణమయ్యాడు. వేదికపై మాట్లాడుతున్నప్పుడు రాముడు ఇలా అన్నాడు, నన్ను చిన్నగా చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను చిన్న చూపు చూసుకోలేదు. ఈ నా విలువలను వారి మాటలతో ముడిపెట్టలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నా శక్తిని నా మౌనంలో ఉంచుకున్నాను. అప్పుడు వాళ్ళు నన్ను గౌరవించకపోయినా ఇప్పుడు వాళ్ళకి నా గౌరవానికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే సమకూర్చాల్సి వచ్చింది అని ప్రసంగించాడు. కోటేశ్వరరావు కూడా అదే సభలో ఉన్నాడు. ఆయన అతని కళ్ళు తిప్పుకోలేకపోయాడు. తల కూడా చూపించలేకపోయాడు. సభ అంతా ముగిసిన తర్వాత అతని దగ్గరికి వచ్చి చేతులు జోడించి ఇలా అన్నాడు, రామచంద్ర, నువ్వు నిజంగా గొప్పవాడివి. నిన్ను అప్పుడు గుర్తించలేకపోయినందుకు నన్ను నేనే క్షమించలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు రాముడు కూడా ఆహ్లాదంగా నవ్వాడు. నీ మార్గాన్ని నువ్వే నమ్ముకో. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారికి ఒక్కరోజు నీ వెలుగు అట్టడుగు చూపుతుంది. ప్రతిభకు ఎప్పుడు కూడా సమయం అవసరం, అంతేగాని శబ్దం కాదు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఎదుర్కొనే ప్రతి సంఘటన, ప్రతి సమస్యకు ఒకే విధమైన స్పందన అవసరం లేదు. కొన్నిసార్లు మాటల కంటే మౌనం శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. మన బలం మనం మౌనంలోనే ఉంటుంది అనే మాటను నేడు మన జీవన దారిలో ఎంతగానో అన్వయించుకోవచ్చు. మౌనం అంటే కేవలం ముక్కు మూసుకొని ఉండటం కాదు, అది మన అంతరంగంలోని సామర్థ్యాన్ని, పరిపక్వతను, విశాలతను ప్రతిబింబించే విలువ. ఆ మౌనం గంభీరతను, ఆత్మ నియంత్రణ, ధైర్యాన్ని తెలియజేస్తుంది. మనందరం ఏదో ఒక సమయంలో భర్జనలకు గురవుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనపై విమర్శలు చేస్తూ ఉంటారు. అపార్థాలు కూడా కలుగుతూ ఉంటాయి. మన మాటల్ని కూడా వక్రీకరిస్తారు. అలాంటి సమయంలో ప్రతిస్పందనగా ఘాటైన మాటలు వాడడం సహజంగా అనిపించిన నిజమైన ధైర్యం మాత్రం మౌనంగా ఉండగలగడం. ఎందుకంటే మాటలు తాత్కాలికంగా గెలుపునివ్వవచ్చు, కానీ మౌనం మాత్రం స్థిరమైన గౌరవాన్ని అందిస్తుంది. మనది ఒక స్పందన ఆధారిత సమాజం. ఎవరైనా మనపై నిందలు వేస్తే వెంటనే తిరుగుబాటు చేయాలని మనసు కోరుతుంది. కానీ ఒకవేళ మనకంటే తక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండగలిగితే అది మన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మౌనం అనేది మనలో నిశ్శబ్దమైన శక్తిని పెంచుతుంది. అది మన ఆలోచనలకు అవధుల్ని సవాలుగా ఉంచుతుంది. మాటలు మన దృష్టిని బాహ్య ప్రపంచానికి మళ్లిస్తే, మౌనం మనల్ని అంతర్గత విశ్లేషణ వైపు తీసుకువెళ్తుంది. మౌనంలోనే మనం మన నిజ స్వరూపాన్ని గమనించగలుగుతాం. మన ఆత్మవిశ్వాసం, మన ధ్యేయం, మన నిబద్ధత ఇవన్నీ కూడా మౌనంలోనే రూపుదిద్దుకుంటాయి. పురాణాలంలోని మహనీయుల ధార్మిక గ్రంథంలోని సిద్ధులు వారంతా మౌనం విలువను ఎంత గొప్పగా ప్రదర్శించారు. గౌతమ బుద్ధుడు దీపంగా మాట్లాడిన మాటలు కన్నా ఆయన నిశ్శబ్దపు చూపులోని శాంతి కనిపించేది. మౌనం మన చుట్టూ ఉన్న దుమ్ము ధూళిని సేద్య పెట్టి మనలో ఉన్న మౌన శక్తిని వెలుగులోకి తేవడంలో కీలకమైన పాత్రని పోషిస్తుంది. మన సంస్కృతిలో మౌనం పరమ తాప అంటారు. అంటే మౌనం గొప్ప తపస్సు అని. ఇది ఆత్మ నియంత్రణకు, ఆత్మశుద్ధికి, మనస్సు నిర్మలతకు మార్గమని. మనకు నచ్చిన పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండగలగడం మన అంతర్గత స్థిరతకు నిదర్శనం.
ఇది దౌర్భాగ్యాన్ని ఎదుర్కోవడానికి మనల్ని బలంగా తయారు చేస్తుంది. మన జీవితం మార్పులతో నిండి ఉంటుంది. ప్రతి మార్పు కూడా ఒక పరీక్ష. ఆ పరీక్షలో మాటలతో కాకుండా మౌనంతో విజయాన్ని సాధించగలిగిన వాడు నిజమైన విజేత. అర్థమైందనుకుంటా. నీకు ఒక మాట చెప్పాలి. మౌనం ఎప్పుడు కూడా దుర్బలత కాదు. అది ఒక యోధుని గంభీరత. అది ఒక నావికుడి పట్టుదల. ఇది మన ప్రవర్తనలో నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. మనలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. మాటలు చెప్పాలంటే జ్ఞానం ఉండాలి, కానీ మౌనంగా ఉండాలంటే ఘోరమైన చింతన, ఆత్మ సాధన, అంతర్తపస్సు అవసరమవుతుంది. ఇది సాధారణమైన వ్యక్తులకు సాధ్యం కాదు. దీనికి ఎంతో సాధన కావాలి. కానీ ఒక్కసారి సాధిస్తే ఇక మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు. గుర్తుంచుకోండి. ఈ కాలంలో మనం ఎక్కువగా మాటల ద్వారా తలకిందులైపోతున్నాం. సామాజిక మాధ్యమంలో ప్రతి చిన్న విషయానికి పెద్ద గొడవలు, వాగ్దాదాలు జరుగుతున్నాయి. కానీ ఇందులో నిజమైన విజేత ఎవరంటే ఎవరు ప్రశాంతంగా తన మార్గంలో నడుస్తారో, ఎవరు మౌనంగా తన పనిని చేస్తూ విజయాన్ని సాధించడానికి శ్రమిస్తున్నారో వారే అసలైన బలవంతులు. మాటలు ఒక గాలి లాంటివి. ఇవి కొంతసేపు మార్పు చేస్తాయేమో కానీ స్థిరమైన ప్రభావం మౌనం వదిలే ఛాయలోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. మాటలు తాత్కాలికంగా ఆకర్షించవచ్చు, కానీ మౌనం అనేది శాశ్వతంగా ఆకర్షిస్తూనే ఉంటుంది. మౌనంలో స్పష్టత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మనసు శుభ్రంగా ఉంటే ప్రపంచాన్ని పసిగట్టగల సామర్థ్యం మనకు లభిస్తుంది. ఒక బలమైన మనిషి నడిపించే మార్గంలో మౌనం ఒక శక్తివంతమైన సహచారి. అందుకే మన బలం మాటల్లో కాదు, మౌనంలోనే ఉండాలి. అర్థమైందనుకుంటా. ప్రత్యేకంగా ఈ కాలంలో మౌనం సాధించడం ఓ సాహసమే, కానీ ఆ సాహసం చేసేవారే ఆత్మ నిర్బంధంలో నిపుణులవుతారు. మీరు ఏదైనా కళ సాధించాలంటే ముందుగా మీ మౌనాన్ని సాధించండి. ఎందుకంటే మౌనం మనకు లోపలి శబ్దాన్ని వినిపించే గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆ లోపలి శబ్దమే మీకు నిజమైన శక్తి అవుతుంది. ఒక గొప్ప ఆచార్యుడు అన్న మాటను గుర్తుంచుకోండి. అవధి తెలియని మాటల కంటే అర్థం కలిగిన మౌనమే ఎంతో మంచిదని. అర్థమైందనుకుంటా. మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో మనసులో ఉన్న ఏదో ఒక కోణంలో విజేతగా నిలబడాలనే కలను కలిగి ఉంటారు. లక్ష్యాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, ఎదగాలనే తపన ఉంటుంది. కానీ ఎన్నోసార్లు ఆ కలలు కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి. ఇక అందుకు కారణం ఒక్కటే, సోమరితనం. ఇది నెమ్మదిగా మన ఆత్మవిశ్వాసాన్ని, కృషిని, ప్రయత్నాన్ని క్రిమిలా కొరగిస్తుంది. దీని ప్రభావం అంత చిక్కని తీరుగా ఉంటుంది. ఒక్కసారి మన ఆత్మవిశ్వాసాన్ని వీడి సోమరితనాన్ని అంగీకరిస్తే మన విజయ మార్గం మూసుకుపోతుంది. అసలు సోమరితనం అంటే ఏమిటి? సోమరితనం అనేది ఒక అలసట కాదు, అది ఒక అలవాటు, ఒక మానసిక స్థితి. రేపు చేస్తాను, ఇంకాస్త సమయం ఉంది, ఇప్పుడు చేయడానికి మనసు రావట్లేదు, ఇది నాకు కష్టంగా ఉంది వంటి భావనలు అన్నీ కూడా సోమరితన రూపాలు. ఇది మనం మొదలు పెట్టకుండా ఆ పని ఓ భారంగా అనిపించేలా చేస్తాయి. సోమరితనంలో మనం మన పనిని దూరంగా చూసే అలవాటు పెరుగుతుంది. చివరకు అది మన లక్ష్యం వైపు వేయాల్సిన అడుగుల్ని అక్కడే నిలిపివేస్తుంది. సోమరితనం అనేది లక్ష్య సాధనకు పెద్ద శత్రువు. మనకు ఎంత గొప్ప కళలు ఉన్నా, ఎంతటి తెలివితేటలు ఉన్న మనుషులు ప్రయత్నం చేయాలనే మనస్తత్వం లేకపోతే వాటన్నిటికీ కూడా అర్థమే ఉండదు. సోమరితనంలో ఉండే వ్యక్తి తనలోని బలాన్ని సరిగ్గా ఎప్పటికీ ఉపయోగించుకోలేడు. అతని దగ్గర ఉన్న సమయం, అవకాశాలు, సహాయాలు అన్నీ కూడా వృధా అయిపోతాయి. జీవితంలో ఎన్నో అవకాశాలు తొందరగా రావు. అవి వచ్చేసరికి వాటిని అందుకోవాలి అంటే మనం సిద్ధంగా ఉండాలి. కానీ సోమరితనం మనల్ని ఆ సిద్ధాంతాన్ని కోల్పోయేలా చేస్తుంది. అర్థమైందనుకుంటా. సోమరితనాన్ని గెలిచిన వారే విజేతలు అవుతారు. ప్రపంచంలో ఉన్న ప్రతి గొప్ప విజేత వారు విజేతలు కావడానికి ముందుగా సోమరితనంతో పోరాడే యోధులుగా ఉండేవారు. ఉదయాన్నే లేచి క్రమశిక్షణతో పనిచేయడం, తమ లక్ష్యాన్ని ప్రతిరోజు
గుర్తు చేసుకోవడం, ఏ క్షణం వచ్చిన చేతిని వెనక్కి తీయకుండా ముందుకు సాగడమే వారి నైజంగా ఉండేది. వారిలోని కోరిక, కృషి, క్రమశిక్షణ, సోమరితనాన్ని జయించాయి. అలాంటి వ్యక్తులు మనకు ఈరోజు స్ఫూర్తిగా నిలిచారు. సోమరితనం మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలంలో కేవలం బాధను మాత్రమే ఇస్తుంది. ఇప్పుడే కుదరదు, ఇంకాస్త నిద్రపోవాలి, ఈరోజు కాస్త కాలయాపం కావాలి, ఇవన్నీ కూడా మన ప్రయత్నాన్ని రోజు రోజుకి వెనక్కి లాకెళ్తాయి. ఒక్కరోజు ఆలస్యం, ఒక చిన్న అప్రమత్తం, ఒక ఆలోచనాత్మక వెనకడుగు ఎన్నో అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. మనం ఎప్పటికీ మొదలు పెట్టకుండా అదే స్థితిలో ఉండిపోతాం. గుర్తించాలంటే, ఇక సోమరితనాన్ని జయించాలంటే ఏం చేయాలి? సోమరితనాన్ని గెలవాలంటే స్పష్టమైన దారి కట్టే లక్ష్యం ఉండాలి. ప్రతిరోజు కూడా చిన్న చిన్న పనులను పూర్తి చేయడం, మన పని మీద మనం ప్రేమను కలిగి ఉండడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండడం ఎంతో అవసరం. ఉదయం లేవగానే మొదటి గెలుపు అదే సోమరితనాన్ని ఓడించడం. రోజు గడిచేసరికి చిన్న విజయాలను ఆనందించాలి, వాటిని బలంగా మార్చుకోవాలి. క్రమశిక్షణ, ధైర్యం, నమ్మకం ఇవే మనకు సోమరితనాన్ని జయించే ఆయుధాలు. గుర్తుంచుకోండి, మన విజయానికి అడ్డంకులు ఎప్పుడు కూడా బయట ఉండవు, అవి మన లోపలే ఉంటాయి. సోమరితనం అనే శత్రువు మన ఎదుగుదలకి, మన లక్ష్య సాధనకి అతిపెద్ద అడ్డంకి. మనలో ఉన్న బలం, మన ప్రయత్నం, మన కృషి, అలాగే మన ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉన్నా కూడా ఒక్క బద్ధకం ఉంటే మనం ముందుకి ఎప్పటికీ కూడా కదలలేం. కాబట్టి మొదటిసారి గెలవాల్సింది మన లోపల ఉన్న బద్ధకాన్ని. విజయం మన చేతుల్లోనే ఉంది, కానీ దాని తలుపు తట్టాల్సింది కూడా మనమే అని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి.